అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగాయి. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. 2 లక్షల రూపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశామని సభలో వ్యవసాయ మంత్రి తుమ్మల మరోసారి ప్రకటించారు. మూసీ ప్రాజెక్టు డీపీఆర్ పై బీజేపీ ప్రశ్నిస్తే కేంద్రం నుంచి బీజేపీ సభ్యులు నిధులు తెచ్చే దమ్ముందా లేదా అని మంత్రులు నిలదీశారు. మిషన్ భగీరథ పెద్ద స్కామ్ అని విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన అంశాలపై సర్కార్ సమాధానం ఇచ్చింది. రుణమాఫీపై బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నకు మంత్రి తుమ్మల సమాధానం ఇచ్చారు. 20,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వాలు ఈ దేశంలోనే లేవన్నారు మంత్రి తుమ్మల. గతంలో అరకొరగా రుణమాఫీ చేశారన్నారు. మొదటి 4 ఏళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయిందన్నారు. కుటుంబానికి 2 లక్షల రుణాలు మాఫీ చేశామని, రైతు భరోసా కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. గతంలో అరాకొరా చేసినటువంటి రుణమాఫీ కేవలం 11,000 కోట్లు 10 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. దానికి 8,560 కోట్లు పల్లా గారు రైతు బంధు నాకు తెలుసు, రైతు బంధు అధ్యక్షుడిగా నాకు తెలుసు, మీరు కూర్చోండి. అప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్లు అధ్యక్ష. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం రైతులు ఇబ్బంది పడకూడదని మాట నిలుపుకోవటం కోసం ప్రభుత్వ నిర్ణయం 20,000 కోట్లు మొదటి పంట కాలంలో ఇచ్చామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు పథకాలు ఎలా అమలు చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రశ్నించారు. సంపద ఎలా పెంచుతారు, ఎలా పంచుతారో ప్రజలకు తెలియజేయాలన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు. మంచి పథకాలు అమలు చేస్తుంటే విమర్శలేంటని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితి బాగుండడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద కూడా చర్చ జరగాలి అధ్యక్ష. పరిపాలన అంటే కేవలం అప్పులు తీసుకురావడం, ఉన్న భూముల్ని అమ్మడమే పరిపాలన కాదు అధ్యక్ష. భూములు అమ్మడానికి పాలకులు ఎందుకు అధ్యక్ష? భూములు అమ్మడానికి పాలకులు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతుంది. పాలకులుగా మనం ఈ రాష్ట్ర సంపదను పెంచాలా. రాష్ట్ర సంపదను పెంచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక ఫలాలు పంచాలా. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది. కేంద్రంలో తీసుకున్న నిర్ణయానికి వారు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు నిధుల సమీకరణ చేసుకోవాలి, సమకూర్చాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఓ లక్ష్యంతో ముందుకు పోతే దీన్ని మాత్రం క్రిటిసైజ్ చేస్తారు. ఒక విధానం అటువైపు, ఒక విధానం ఇటువైపు. ఏంది అధ్యక్ష పాయల్ శంకర్ గారు? కేంద్ర ప్రభుత్వం అయితే కరెక్ట్ అట, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పట. సభలో అక్బరుద్దీన్, శ్రీధర్ బాబు మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. నగరంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. హైడ్రాపై ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయన్నారు. అక్బరుద్దీన్ మాటలను ఖండించిన శ్రీధర్ బాబు, పేదలకు న్యాయం చేసేందుకే హైడ్రా తెచ్చామన్నారు. ఎంతో మంది పేదలు హైడ్రా ఆఫీస్ కు వచ్చి కబ్జాలపై ఫిర్యాదు చేస్తున్నారన్నారు శ్రీధర్ బాబు. హెచ్సియు భూములకు సంబంధించి ఇంచు భూమి కూడా కబ్జాకు గురికాదని హామీ ఇచ్చారు శ్రీధర్ బాబు. In Hyderabad and the state of Telangana, Hydra is also one of the major reasons for the collapse of real estate, sir. Collapse ho gaya real estate, I would say, sir. They are no buyers, sir. We are saying we are getting investment, but I don't understand why the government is not acting on this. In terms of Prajavani, in terms of public grievances received by the organization named Hydra, I would like to mention. I would like to come on record, Adhyaksha, 9,078 complaints. The petitions have come especially from the poorest of the poor people. There is no relation between the action of Hydra in comparison to what you are saying, the real estate collapse or going. ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి జిల్లాలో ఓ ఐఏఎస్ కు బాధ్యతలు అప్పగించాలని కోరారు ఎమ్మెల్యే కోనంనేని. రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల దరఖాస్తుల గడువు పెంచాలన్నారు. ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ టోటల్గా ఉంటే, ఆయన పూర్తిగా ఆయనకు అదే బాధ్యత ఉంటే మాత్రం చాలా పకడ్బందీగా అన్నీ సెట్ అవుతాయి. హెల్త్ కూడా ఒకళ్ళు ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్. ఆ విధంగా ఆ రంగం పూర్తి స్థాయిలో కూడా పటిష్టవంతంగా ఎఫిషియెంట్గా తయారవడానికి వీలుంటుంది.
మూసీకి 1,50,000 కోట్లంటున్నారు, ఏ విధంగా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని అన్నారు ఏలేటి. డిపిఆర్ లేకుండా ప్రాజెక్టులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. మూసీకి వ్యతిరేకమా మద్దతా బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీకి నిధులిస్తారో ఇవ్వరో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అప్పులు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చామని దాదాపు 8 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పి ఒకవైపు చెప్తూనే మరి దాదాపు సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ కడుతున్నామని చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ డబ్బులు సమకూరుస్తుంది? దీనికి పూర్తిగా డిపిఆర్ ఎక్కడ ప్రిపేర్ అయింది? మరి డిపిఆర్ ఎందుకు మరి సభకు సమర్పిస్తలేరు? ఏ రకంగా మరి 1,50,000 కోట్లు ఖర్చు చేస్తారన్న ప్రణాళిక మాత్రం మీరు చెప్పరు అధ్యక్ష. వారు భారతీయ జనతా పార్టీగా మూసీకి వ్యతిరేకమా మద్దతు చెప్పండి. డెవలప్మెంట్ స్కోప్ పెరుగుతుంది, హైదరాబాద్కు సంబంధించిన ఒక గౌరవం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి అనేక రకాల అభివృద్ధి చేసే ఆలోచనతో తప్ప ఆల్లేదు సోలేదు కొడుకు పేరు సోమలింగం అని ఊరికేనే అక్కడ ఏదో పైసలు ఖర్చు అయిపోయినాయి, ఏదో దుర్బుద్ధి ఉందని ఆలోచన చేసే విధంగా ప్రభుత్వాన్ని బదనం చేయడం తప్ప అధ్యక్ష. రాష్ట్రంలో మిషన్ భగీరథ అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. ఈ స్కీమ్ పై విచారణ జరిపించాలని అసెంబ్లీలో కోరారు. 42,000 కోట్లు ఖర్చు చేసి జనాలకు నీళ్లు ఇవ్వడంలో విఫలమయ్యారని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరొకటి ఆలోచించాలన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ రాష్ట్రంలో బిగ్గెస్ట్ స్కామ్ ఏదైతే ఉందో అది మిషన్ భగీరథి అధ్యక్ష. ఈ మిషన్ భగీరథి స్కామ్ లో ఏ ఊరికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా మిషన్ భగీరథి నీళ్ళు సరిగా రావటం లేదు అధ్యక్ష. పైప్ లైన్ వేసినారు, రిపేర్ చేయాలంటారు, దానికి బడ్జెట్ లేదు. నిజంగానే చెప్తే చాలా మంది చాలా చోట్ల కూడా నేను నిన్న కూడా కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పుడు చాలా మంది మంచినీటి కరువు ఉంది, ఈ మిషన్ భగీరథ నీళ్ళు రావటం లేదు, వాసన వస్తుంది, మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్, మాకు బోర్వెల్ అనే వేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. సభలో ఇవాళ పలు బిల్లులను ఆమోదించింది ప్రభుత్వం. తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లుతో పాటు తెలంగాణ పంచాయతీ సవరణ బిల్లును సభ ఆమోదించింది. అడాప్షన్ తీర్మానాన్ని శాసనసభలో దామోదర ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు.